హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి మరిపేడ మండలం పురుషోత్తమాయ గూడెంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మాజీ సర్పంచి నూకల అభినవ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా సారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా సర్పంచ్గా ఎలాంటి సేవలు అందించిండో, వాళ్ళ డాడీ గారు కూడా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి. అసలు ఎందుకు పార్టీ కోసం ఏం చేస్తున్నారు, పార్టీలు మారడానికి గల కారణాలు ఏంటో సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎట్లా ఉంది సార్ రాజకీయ చరిత్ర ఏంటి? ఈ మరిపేడలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది? మీ రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉండబోతుంది? మొదటి నుంచి కూడా మా కుటుంబము కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిందండి. మా పుట్టుక కూడా కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయాలు స్టార్ట్ చేయడం జరిగింది. లేట్ నూకల్ రామచంద్ర రెడ్డి గారు మా గ్రాండ్ ఫాదర్, అప్పుడు రెవెన్యూ మంత్రి వర్లు. అటైన తర్వాత మా సురేందర్ రెడ్డి గారు, రామసాయం సురేందర్ రెడ్డి గారు 4 times ఎమ్మెల్యే, 4 times ఎంపీ ఇదే నియోజకవర్గం నుంచి. దాన్ని బేస్డే మా ఫాదర్ కూడా రాజకీయాలు 82 నుంచి సుదీర్ఘమైన రాజకీయాలు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ రాజకీయాలలోనే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే. కాంగ్రెస్ 89లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కూడా ఇచ్చడం జరిగింది ఈ నియోజకవర్గం నుంచి నూకల నరేష్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు ముఖ్యమంత్రి వాళ్ళు మరి చెన్నారెడ్డి గారు ఉండే. సో ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్తో బీఫామ్ క్యాన్సిల్ చేసి డమ్మీ రెడ్డి నాయక్ గారికి ఇచ్చడం జరిగింది. తర్వాత అందరికి తెలుసు. దాని తర్వాత నెక్స్ట్ అయిన ఎపిసోడ్స్ అన్నీ కూడా దానివల్ల మేము ఇండిపెండెంట్గా కూడా 94లో మా ఫాదరు కాంటెస్ట్ చేస్తూ జరిగింది 2 ఆకుల గుర్తు మీద. ఆ రోజు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వేవ్లో కూడా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. 2వ స్థానంలో మా ఫాదర్ నూకల నరేష్ రెడ్డి గారు 2nd పొజిషన్కి వచ్చింది. 3rd టీడీపీ అయ్యడం జరిగింది. తర్వాత 99 ఎలక్షన్స్లో కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మాకు టికెట్ ఇచ్చడం జరిగింది. వెరీ క్లోజ్ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రిజర్వేషన్స్ మారి కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ అయిపోయింది, ఎస్టీ రిజర్వ్డ్. అవకాశాలు రాలే. సో తెలంగాణ మూమెంట్ అప్పుడు మళ్ళీ టీడీపీ నుంచి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి స్ప్లిట్ అవుతున్నప్పుడు తెలంగాణ మూమెంట్ ఇక్కడ ప్రజల పల్స్తోని, ప్రజల ఇష్టంతో మేము కూడా టీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అవ్వడం జరిగి మళ్ళీ ఉద్యోగ పార్టీలకు జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 13-14 years టీఆర్ఎస్లోనే మేము కొనసాగడం జరిగింది. మొన్న ఎలక్షన్ వరకు కూడా మేము టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేసినాం. టీఆర్ఎస్ పార్టీలో మా ఫాదరు జనరల్ సెక్రటరీ ఉండే. అట్లనే 10 ఏళ్ళు ఉమ్మడి ఖమ్మం డిస్టిక్కి ఇన్ఛార్జ్ ఉండడం జరిగింది. మరి ఎన్నో ఎలక్షన్స్ కూడా ఎన్నో ఎలక్షన్స్ కూడా ఇన్ఛార్జ్ చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో. సో దాని తర్వాత మొన్న ఎలక్షన్ వరకు కూడా ఇక్కడ కూడా మేము టీఆర్ఎస్తోనే ఉండి పనిచేయడం జరిగింది. తర్వాత మా కుటుంబము మా గాడ్ ఫాదర్ సురేందర్ రెడ్డి గారి సూచన ప్రకారం కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అవ్వడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్ కంటే మొదలు. ఎందుకంటే ఆయన కుమారుడు రఘురామ్ రెడ్డి గారికి ఖమ్మం టికెట్ డిక్లేర్ అయినాక ఫ్యామిలీ కదా అని ప్రెషర్తో కాంగ్రెస్ పార్టీలకు వచ్చడం జరిగిందండి. ఓకే సార్, చిన్న వయసులో గ్రామానికి సేవ చేసే అదృష్టం దక్కింది మీకు సర్పంచ్గా. ఏ విధంగా ఉంది సార్? ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా బాగుండేనండి. అంటే మేము పుట్టి పెరిగింది హైదరాబాదే. అంటే విలేజ్ రూట్సే కానీ బట్ మేము చదువుకుందేనా ఏది పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాదు వాతావరణంగా. ఈడొచ్చి పనిచేసుడు అనేది సరే మనకున్న ఎక్స్పోజర్కి మనకున్న కాంటాక్ట్స్కి బాగుండేనండి. విలేజ్ని డెవలప్ చేసే ఛాన్స్ దొరికింది మాకు 5 years. అప్పుడులో ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆలోచనలు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి ఆలోచనల ప్రకారం తప్పకుండా అప్పుడున్న స్కీమ్స్, అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ అన్నిటిని కూడా పూర్తి లెవెల్లో గ్రామంలో తీసుకుపోవడం జరిగిందండి. సో అట్లా వీఆర్ హ్యాపీ, సాటిస్ఫైడ్. ప్రజలకు మేము ఏదో చేయలేసినాం 24 గంటలు ప్రజలతో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ముంగడిపోవడం జరిగింది. సార్, డాడీ గారు చాలా ప్రజాసేవ చేసేవారని తెలిసింది సార్. ఎవరిని ఆదర్శంగా తీసుకొని చేశారు సార్? అది ఆదర్శం ఏం లేదండి. ఆయనకు దగ్గర 40 ఏళ్ళు సుదీర్ఘమైన రాజకీయాలు, అంటే 79 నుంచి యాక్టివ్ రాజకీయాలు చేసుకుంటూ వచ్చిండు. సో
ఏదో పదవి ఆశించో లేకపోతే పదవులు వస్తాయని ఆశించి ఆయన రాజకీయాలు ఏం చేయలే. ఇక్కడ ప్రజల కోసం ఇక్కడ మమేకం అయిపోయి ప్రజలతోని వాళ్ళ అభిమానం వాళ్ళ ప్రేమ కోసమే ఇక్కడ ఉండి, సో మా ఫ్యామిలీ మేము అందరం కూడా హైదరాబాద్లో ఉన్న ఆయన ఒక్కరు ఇక్కడ ఉండుకుంటా రాజకీయాలు చేసుడు జరిగినాయి. ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయినాక కూడా ఆయన ఈ ప్రాంతాన్ని వదలకుంటే ఇదే ప్రాంతంలో ఉండి రాజకీయాలు చేసుకుంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండడం జరిగిందండి. సార్ టీడీపీలో కానీ కాంగ్రెస్లో మళ్ళీ బీఆర్ఎస్లో ఎలాంటి అనుభవాలు నేర్చుకున్నారు సార్ మీరు కానీ సార్ కానీ అంటే ఫాదర్ కానీ? తప్పకుండా అంటే మొదటి నుంచి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం. సో కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తిగా మాకు అవగాహన ఉంది. సో అదొక సముద్రం. సో అలా డెఫినెట్గా అలా కష్టపడ్డ వాళ్ళను రికగ్నైజేషన్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. పార్టీకి ఏం చేసినాం, పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు అనేది తప్పకుండా హైకమాండ్ నోటీస్ చేస్తుంది. అదేవిధంగా వచ్చేవరకు రీజనల్ పార్టీకి వచ్చేవరకు టీడీపీలో క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుండే. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి గైడ్లైన్స్, వాళ్ళ సిస్టమేటిక్ అంటే వాళ్ళ డిసిప్లిన్, క్రమశిక్షణ ఇవన్నీ కూడా అందులో నేర్చుడు జరిగింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో వచ్చినప్పుడు ఈ ఉద్యోగం మీకు తెలుసు కదా, ఇది టీఆర్ఎస్ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. సో ఇది ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటుండే. తర్వాత ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రభుత్వం తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ కూడా పవర్లో ఉండే. సో ఈచ్ పార్టీస్ థాటస్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేర్చుకున్నామండి. సార్ మీరు చిన్న వయసులో ఉన్నారు, పార్టీని అంటే బీఆర్ఎస్ని వీడడానికి గల కారణాలు ఏంటి సార్? ఎందుకంటే రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటారు. అట్లాంటి పార్టీని వీడవలసిన అవసరం ఏమొచ్చిందంటారు? అంటే ఒకటే కారణం అండి. అంటే మాకు సరే పార్టీ మాకేం చేసింది, మేము పార్టీకి ఏం చేసినా జనాలకు తెలుసు, ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. బలమైన కారణం ఒకటే అండి. మా ఫాదర్కి గాడ్ ఫాదర్ రామసాయం సురేందర్ రెడ్డి గారు, ఆయన ప్రెషర్తోని ఆయన చెప్పిన అంటే రమ్మని కాంగ్రెస్లకు మమ్మల్ని ఇన్వైట్ చేసుడు జరిగింది. బికాజ్ ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్లో ఉంది, మేము ఒక్కలమే బయట ఉండే. సో ఆ ప్రెషర్తో సరే ఇక మనం పవర్లు ఉంటే కూడా ప్రజలకు ఏదైనా అందియలేస్తాము, మన వల్ల ఏమైనా ప్రజలకు మేలు అవుతుందనే ఆలోచనతోనే పార్టీ మారడం జరిగిందండి. సార్ మీరు సర్పంచ్గా, నాన్నగారు కూడా చాలా పదవులు చేసిన, ఎమ్మెల్యే కూడా కొనసాగిన, ఇట్లా మీరు సొంత గ్రామానికి చేసిన సేవలు ఎట్లా ఉన్నాయి సార్? అంటే ఎట్లాంటి కట్టడాలు కానీ ఉంది సొంత గ్రామంకి అండి? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ తక్కువ అండి. పూర్తిగా కూడా మేము గ్రామ పంచాయతీకైనా, ప్రైమరీ హెల్త్ సెంటర్కైనా, టెంపుల్కైనా, రైతు వేదికకైనా, ఈవెన్ శ్మశానంకైనా అండ్ డంప్ యార్డ్కైనా ఇవన్నిటి కూడా మా సొంత భూములు మేము డొనేట్ చేసుడు జరిగింది. రోడ్స్ అయినా, లైట్స్ అయినా, కెమెరాస్ అంటే మొత్తం సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయించినాము. సో దగ్గర ఒక మంచి ఆంజనేయ స్వామి, ఈ విలేజ్లో టెంపుల్ లేకుండే అండి, 2 టెంపుల్స్ కట్టుడు జరిగింది. పూర్తి మా సొంత నిధులతో మేము కట్టుడు జరిగింది. సో ఈ గ్రామంకి ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా మేము అండగా ఉన్నాం. తప్పకుండా ఫ్యూచర్లో కూడా అదే కొనసాగుతుంది. సార్ మీరు హైదరాబాద్లో వండుకుంటూ ఈ గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు సార్, వాళ్ళ నుంచి మీరు సర్పంచ్గా నేర్చుకున్న ఏమన్నా గుర్తింపులు ఉన్నాయా సార్? చాలా ఉన్నాయండి. ఎవ్రీడే లైఫ్లో అంటే ఎవ్రీడే లైఫ్లో అదొక ఎక్స్పీరియన్సే. అంటే రోజు వాళ్ళకి అందుబాటులో వాళ్ళ ఎవ్రీడే ప్రాబ్లమ్స్ అంటే పూర్తిగా వాళ్ళ లైఫ్స్లకు మనము వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళతో పని చేయాలి, వాళ్ళ అన్నీ పంచుకోవాలి వస్తుంది. వాళ్ళ ఆనందాలైనా పంచుకోవాలి, కష్టాలైనా పంచుకోవాలి వస్తుంది. సో అన్నీ నేర్పిన ఇదంతా కూడా మాకు ఒక ఎక్స్పీరియన్స్. సార్ బాగా మీరు బాధపడ్డా అంటే అవమానపడ్డది కానీ బాధపడ్డ రోజులు ఏమైనా గుర్తొస్తాయా సార్? చాలా ఉన్నాయండి. అంటే ఎస్పెషలీ మా ఫాదరు అంటే అందరికి తెలుసు, ఇట్స్ ఓపెన్ సీక్రెట్. తప్పకుండా చాలా పార్టీలలో ఆయనను అవమానపరిచింది, చాలా బాధపడ్డాం. కానీ ఏ రోజు కూడా అది ఏదో మమ్మల్ని బ్యాక్ స్టెప్ వేయించే పరిస్థితి రాలే. ముంగడు పోవడం జరిగింది. ఒక పాలిటీషియన్ కాలేకపోయాడు, కానీ తప్పకుండా ప్రజలను ఒక లీడర్ తిరిగైతే మాత్రం ఆయన నిలబడడం జరిగిందండి. సార్ ఇంత గుర్తింపు ఉన్న లీడర్ ఎమ్మెల్యేగా ఎందుకు 2 టైంలో ఓడిపోవడం జరిగింది సార్? అంటే 2 సార్లు అంటే ఒకసారి ఏమో పార్టీ సింబల్ లేకుండానండి, ఇండిపెండెంట్గా నిలబడాలి వచ్చింది. రెండోసారి టీడీపీ మంచి హవాలు ఉన్న వెరీ క్లోజ్ మార్జిన్తో, అంటే ఇక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ. సో ఎస్టీ పాపులేషన్ ఎక్కువ వరకు సరే ఇక లోపల ఏమంటాము కొన్ని ఇబ్బందులు ఉండే, ఇబ్బందుల వల్ల జరిగిపోయింది. ఇక 3ఓసారి మంచి మూమెంట్ వచ్చినప్పుడు టికెట్ ఇవ్వలే ఒకసారి టీడీపీ నుంచి. తర్వాత ఇక కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్లకు పోయింది. సో అవకాశం లేకుండా పోయింది.
సార్ మీరు కొన్ని పదవులకి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు రావడంతో కొన్ని పదవులకు దూరం అవుతారని తెలుస్తుంది సార్, ఎంత వాస్తవం అంటారు? ఉండొచ్చండి, అది మనం చెప్పలేం. కానీ తప్పకుండా ఏడున్నా నిజాయితీగా పార్టీకి పనిచేస్తాం. తప్పకుండా పార్టీని ఏదైనా పార్టీని ముంగటి తీసుకోవాలనే కోరికతో ముంగటి తీసుకుపోవడం జరుగుతుంది. తప్పకుండా కష్టపడతాం పార్టీ కోసం. మా ముఖ్యమంత్రి గారు అనుకున్న ఏమంటాము, ఆయన తెలంగాణను ఎట్లా తీర్చిదిద్దాలనుకుని తప్పకుండా ఆయనతోని మేము అడుగులేయడం జరుగుతుందండి. సార్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, మీరు కాంగ్రెస్లోకి రావడం జరిగింది సార్. కాంగ్రెస్లో అంటే మీ జీవితం మొత్తం కాంగ్రెస్ అనుకుని నడవ మారిండ్రు, ఏ విధంగా ఉంది సార్? అందులో పరిణామాలు ఎట్లున్నాయి, కాంగ్రెస్లో ఉన్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే కాంగ్రెస్లో మీకు ఇండిపెండెన్స్ ఉంటుందండి. మీరు ఎవరికైనా రీచ్ కావచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవాలన్నా అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు. పోయి మార్నింగ్ ఆయనని కలవచ్చు. ఈజీ అవైలబుల్ ఉంటారు. మంత్రులైనా అవైలబుల్ ఉంటారు, సెక్రటరియట్ పోతే అవైలబుల్ ఉంటారు, ఎమ్మెల్యేస్ అవైలబుల్ ఉంటారు. అది టీఆర్ఎస్ పార్టీలో మాత్రం అది లేకుండేనండి. కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుండే, లీడర్స్లో కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుండే. అండ్ అంతా కూడా వన్ మ్యాన్ షో, అంతా కూడా ఎమ్మెల్యే ఎపిక్ సెంటర్ అన్నట్టు బిహేవ్ చేసుడు జరిగింది. సో పవర్ సెంటర్స్ అన్నీ ఒక్కటే పవర్ సెంటర్ క్రియేట్ చేసుడు జరిగింది. సో దానివల్ల కొద్ది ఇబ్బందులు వచ్చినాయి. వాళ్ళకు కూడా అది ఐ థింక్ ఇప్పుడు రియలైజ్ అయినరు ఏమో కానీ, బట్ వాళ్ళు ఓడిపోవడం కూడా అదే కారణం అండి. సెకండ్ క్యాడర్ని, థర్డ్ క్యాడర్ని లిఫ్ట్ ఇవ్వకుండా ఒక్కరిపైనే బేస్ చేసుకుంటే రాజకీయాలు చేసుడు అనేది వాళ్ళకు ప్రాబ్లం అయింది. సార్ అంటే కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో ఏ విధంగా పరిచయాలు ఉన్నాయి? చాలా మంచి పరిచయాలండి. అంటే పొలిటికల్ కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ టైప్ పరిచయాలండి. మా ఫాదర్కి కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కవిత గారైనా, అట్లా అని కాకుండా టీఆర్ఎస్ పార్టీలో అందరితోనూ కూడా మంచి పరిచయాలు ఉంటుండే. సో మనం ఏం ఆశించి రాజకీయాలు చేయలేదు. సరే మనం పని చేసుకుంటూ పోతే మనకాడికే పదవులు వస్తాయనే దాంతో మనం ముంగడిపోవడం జరిగింది. సో ఆ గుడ్ విల్ అనేది వాళ్ళకు ఎప్పుడు కూడా మా ఫాదర్ పైన ఉండే. మా ఫాదర్ హాస్పిటల్లో సిక్ అయ్యి హాస్పిటల్లో లాస్ట్ లీగల్ ఉన్నప్పుడు కూడా ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చిండ్రు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా హాస్పిటల్కి వచ్చిపోవడం జరిగింది. కేటీఆర్ గారు వచ్చిండ్రు, హరీష్ వచ్చిండ్రు, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వచ్చడం జరిగింది. సో అందరితో మంచి సంబంధాలు మా ఫాదర్ మెయింటైన్ చేసిండు. ఒక ఉన్నతనం రాజకీయాలు చేసినాం. ఏదో ఆశించి లాలూచి పడి రాజకీయాలు ఏ రోజు చేయలేము. సార్ కాంగ్రెస్ అంటే పెద్ద సముద్రం లాంటిది, దాంట్లో అంటే మీకు ఎలాంటి గౌరవం దక్కిందంటారు సార్ యువ నాయకులు? తప్పకుండా అండి, కాంగ్రెస్లో మంచి గౌరవం ఇస్తారు. అంటే మా ఎమ్మెల్యే గారైనా, లోకల్ ఎమ్మెల్యే రాథోడ్ రామచంద్ర నాయక్ గారు విప్ ఇప్పుడు, అండ్ డిప్యూటీ స్పీకర్ గారైనా తప్పకుండా అందరినీ కలుపుకొని పోతుండ్రు. పార్టీని అంటే రూట్ లెవెల్ నుంచి కూడా అందరు కార్యకర్తలను కలుపుకొని బాగా అంటే వెరీ స్ట్రాంగ్ ఇంటెన్షన్స్తో పోతుండ్రు. సో కాంగ్రెస్లో అటువంటి ఏమి ఇబ్బంది లేదు. అదే చెప్పినా కదా, అందులో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ మనం ఎక్స్పోజ్ కావచ్చు, ఎక్స్పోజర్ దొరుకుతుంది ఇలా పార్టీలో. సో కాంగ్రెస్లో తప్పకుండా మనది అనేది మనం ఫీలింగ్ ఉంటుంది, చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సార్, ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ? అంటే పథకాలు కానీ తప్పకుండా అండి. అంటే సరే, ఇక కొన్ని మీడియా ఛానల్స్ ఏమో, బీఆర్ఎస్ మీడియా ఛానల్స్ ఏమో ఏమీ చేస్తలేరు, ఏమైతే లేదని, కానీ తప్పకుండా వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు పూర్తి లెవెల్లో రూట్ లెవెల్లో పోతున్నాయండి. ఇప్పుడు ఉదాహరణకు నా విలేజే, నాది 1500 పాపులేషన్, 1000 ఓటింగ్ ఉన్నది. నా విలేజ్కే ఇన్నేళ్ళు 10 ఏళ్ళు ఒక ఇల్లు కూడా రాలే. భూమి ఇస్తా అన్నారు, ఏది ఇవ్వాలి. సరే మేము బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు, నేను సర్పంచ్ బీఆర్ఎస్లోనే సర్పంచ్గా చేసిన వాళ్ళు. కానీ ఇవాళ ఈ విలేజ్కి మా ఎమ్మెల్యే గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు ఒక 20 హౌసెస్ నాకు అలాట్ ఇవ్వడం జరిగిందండి. ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ 15 హౌసెస్ మీరు వస్తే మీరు చూసిండొచ్చు, ప్రోగ్రెస్లో ఉన్నది. సో అండ్ విత్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ దేర్ ఇస్ నో కరప్షన్, ఎటువంటి కూడా ఛాన్స్ లేదు ఏది కరప్ట్ అంటే ఈ ప్రాసెస్లో. ఇట్ వెరీ జెన్యూన్. పేదోనికి ఇల్లు, లేనోనికి ఇల్లు దక్కుతుంది. సో కరప్షన్ లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో ఇండ్లు అయినా లేతే ఏ స్కీమ్ అయినా బ్రహ్మాండంగా రూట్ లెవెల్కి వస్తుంది. బోనస్ అయినా మీరు చూస్తే రేపు రైతు భరోసా అయినా ఇవన్నీ కూడా పూర్తి లెవెల్లో వస్తుంది. మీరు అది కూడా చూస్తే పంట కూడా ఇప్పుడు మొన్న లాస్ట్ టైం ఏమంటాము ఐకేపీ సెంటర్స్ అయినా, ఇప్పుడు సొసైటీ సెంటర్స్ అయినా బ్రహ్మాండంగా వాస్తవంగా యూరియాది అదేదో కాంగ్రెస్ పార్టీ లేతే చేసింది కాదు, అది సెంటర్ నుంచి వచ్చేది.
మనం ఇంపోర్ట్స్ లేట్ అయ్యే వరకు ఆపరేషన్ సింధూర్ వల్ల అది ఎఫెక్ట్ అయ్యి రైతులకు కొద్దిగా డిలే జరిగింది. బట్ మీరు చూస్తే లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఎక్కువ మనము కొనుగోలు జరిగింది యూరియా. అండ్ ప్రొడక్షన్ అంటే ఈ యూసేజ్ ఆఫ్ యూరియా కూడా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే హై ఉన్నది. సో నాకు తెలిసి ఇది ఏదో ప్రొపగాండా క్రియేట్ చేసి కాంగ్రెస్ యూరియా సప్లై చేయలేదు, అది తప్పండి. అది బికాజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నేషనల్ ఇష్యూస్తోని మనకి డీలే అయింది తప్ప ఏదో స్టేట్ గవర్నమెంట్ క్రియేట్ చేసినట్టు వీళ్ళు ప్రొజెక్ట్ చేసాను కానీ తప్పది. ఓకే సార్, పక్కన సీతారామ ప్రాజెక్ట్ ఉంటుంది సార్, అది ఇంకా పూర్తి కాలేదు. అవును, ఒకవేళ పూర్తి అయితే ఈ మరిపేడ మా బంగ్లాకి ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా? తప్పకుండా అండి. నాకు తెలిసి దాని నుంచి ఫీడర్ ఛానల్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు పక్క నుంచే భక్త రామదాస్ పోతుంది, నా విలేజ్ కానుకొనే పోతుంది. సో భక్త రామదాస్ నుంచి కూడా మాకు 3 ఫీడర్ ఛానల్స్ ఉన్నాయి. మా సొంత విలేజ్ చెరువులకు 380 ఎకరాల చెరువు ఇది. సో దోర్నకల్ నియోజకవర్గానికి ఈ చెరువు కింద ఒక 5 విలేజెస్ ఉన్నాయి. సో భక్త రామదాస్ నుంచి ఆల్వేస్ మాకు 24 hours వాటర్ సప్లై ఉన్నది. అది కాక ఎస్ఆర్ఎస్పి కూడా DBM 60 నుంచి మళ్ళీ ఫీడర్ ఛానల్స్ వల్ల కూడా ఎవ్రీ చెరువుకి లింక్ సిస్టమ్ ఉన్నది. సో ఈ ప్రాంతంలో వాటర్ ఇష్యూ అనేది లేదండి తప్పకుండా. సార్, పాలేరు నియోజకవర్గం చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎలాంటి డెవలప్ చేస్తున్నారు? అదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు అందుబాటులోకి రావట్లేడు మంత్రి గారు అనేది కూడా కొంత మేరకు వినిపిస్తున్న వీళ్ళకి సార్. దాన్ని అది తప్పండి. ఆయన వారానికి 3 రోజులు జిల్లాలనే టూర్ చేస్తున్నారు. అండ్ పాలేరు కాన్స్టిట్యున్సీలో మీరు చూస్తే ప్రతి ఒక్క స్కూల్ అయినా ప్రతి ఒక్క రోడ్ అయినా మీరు ఏ విలేజ్కి పోయినా మీరు నాకు తెలిసి హయ్యెస్ట్ ఫండ్స్ పాలేరు కాన్స్టిట్యున్సీకి వచ్చుడు జరిగింది. పూర్తి లెవెల్లో దాన్ని డెవలప్ చేసుడు ఆయన చేసుడు జరుగుతుంది. అండ్ తప్పకుండా విజన్ ఉన్న లీడరు. అండ్ ఇవాళ ఒక 2nd పొజిషన్లో స్టేట్లో ఉన్నారు. ఒక మంచి రికగ్నైజేషన్ ఉంది ఆయనకు. డెఫినెట్గా బిజీ ఉన్నారు, బికాజ్ ఇది ఒకటే కాదు కదా, మొత్తం స్టేట్ అంటూ కూడా ఆయన రెవెన్యూ మంత్రివర్యులు. సో ఆయన తప్పకుండా పాలేరు కాన్స్టిట్యున్సీ మీరు గతంలో చూస్తే తుమ్మల నాగేశ్వరరావు డెవలప్ చేసారు, ఉపేంద్ర రెడ్డి గారు డెవలప్ చేసారు. వాళ్ళిద్దరికంటే కూడా ఇవాళ ఒక రెట్టింపుతోని పొంగులేటి గారు డెవలప్ చేసుడు జరుగుతుంది. సార్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంఐఎంఏలు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణం, ఏ విధంగా ఉంది సార్? ఈ 3 అయినా డెవలప్ అవుతున్నాయి అంటారు? తప్పకుండా అండి. మీరు చూస్తే ఇప్పుడు పొంగులేటి గారైనా, బట్టి గారైనా, తుమ్మల గారైనా ఎవరిది వాళ్ళు మంచి స్థానాలలో ఉన్నారు. ఖమ్మం జిల్లా పూర్తి లెవెల్లో కూడా మీకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. మీరు ఖమ్మం టౌన్ ఎంటర్ అవుతుంటే మొన్న ఫ్లడ్ ఎఫెక్టెడ్ వల్ల ఆ వాల్, ఆ కొత్త బ్రిడ్జు, సో ప్రతి ఒక్క దగ్గర మంచి డెవలప్మెంట్. ఏంటంటే ఈ బీఆర్ఎస్ మీడియా దీన్ని ఏదో దాన్ని ప్రొజెక్ట్ చేసి తప్పు ఉద్దేశంతో చూపించడు తప్ప డెవలప్మెంట్ అనేది రూట్ లెవెల్కి పోతుంది. పూర్తి లెవెల్లో నాకు తెలిసి ఇలా హౌసింగ్ అయినా, అగ్రికల్చర్ అయినా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రులు ఉన్నారు. సో అందులో డౌట్ లేదండి. సార్, మీడియా అంటే ఉన్నదాన్ని చూపిస్తుంది కదా సార్, లేనిదాన్ని చూపించదు కదా? తప్పకుండా అని మీకు తెలియదు ఏముంది, మీడియాలో కూడా బీఆర్ఎస్ మీడియా కూడా ఒకటి ఉంటుంది కదా, ఆపోజిషన్ పార్టీస్కి సపోర్ట్ చేసే మీడియా. దాన్ని ఏదో పార్టీ గవర్నమెంట్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప ఇంకేముంటుంది సార్? అంటే మీరు యువ నాయకులు, యువత రాజకీయంలోకి రావాలంటే ఎలాంటి అవకాశాలు మంచిగా ఉంటాయంటారా? వస్తే బాగుంటుంది? తప్పకుండా అండి, అవకాశాలు ఉంటాయి. మనం అది డిపెండ్స్ ఆన్ అస్. మనం ఎంత కష్టపడతాము, మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, ప్రజలకి ఏం చేస్తున్నాం, సొసైటీకి ఏం చేస్తున్నాం అనేది డెఫినెట్గా ప్రజలు చాలా చైతన్యవంతులు, అందరూ నోటీస్ చేస్తారు. మనం ఎవ్రీడే వాట్ వీఆర్ డూయింగ్ అనేది ప్రజలకు అందరికీ తెలుసు. తప్పకుండా యువత రావాలని వస్తే బాగుంటుంది రాజకీయాల్లో. సార్, మరిపేడ కూడా ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ కూడా డెవలప్మెంట్ లేదంటున్నారు. గతంలో ఉన్నది ఎట్లుందో ఇప్పుడు వచ్చిన అంటున్నారు సార్. డెవలప్మెంట్కి ఎందుకు నోచుకోలేకపోతుంది అంటారు? మరిపేడ అనేది ఫస్ట్ ఏమో ఉమ్మడి వరంగల్ ఉండేనండి, ఇది మైబాద్ కూడా. సో ఇప్పుడు సపరేట్ అయినాక టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అభివృద్ధి జరిగింది జిల్లాకు. చూస్తే కలెక్టరేట్ అయినా, ఎస్పీ ఆఫీస్ అయినా, మెడికల్ కాలేజ్ అయినా. ఇప్పుడు మరిపేడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా 100 బెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రేపు ఈ ఖమ్మం వరంగల్ రోడ్ 4 lane ఇవ్వడం జరిగింది. మళ్ళీ మైబాద్ టు నకరేకల్ రోడ్ కూడా 4 lane ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా అభివృద్ధి ఉన్నది, లేదని అంటలేము. మీరు ఇంకా 3 years ఉంది, మీరు చూస్తారు వాట్ ఈజ్ అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఎన్నికలు లేకపోవడంతో గ్రామాలలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అభివృద్ధి లేదు, కేంద్ర నిధులు రావట్లేదు. మరి అట్లాంటి అంటే ఇబ్బందులు పడుతున్న ప్రజలకు
మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఎందుకు ఆ సందర్భం ఎందుకు వచ్చింది? ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఈ డీలే అయిపోయిందండి. అంటే ఈ కోర్టుతోని 42% బీసీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ని ఎట్లని ఇవ్వాలనే దాంతో ఇదంతా డీలే ప్రాసెస్. ఈ హైకోర్టు సుప్రీంకోర్టు వర్డిక్స్తోని ఆపోజిషన్ వాళ్ళు వేసే రిట్ పిటిషన్స్తోని ఇవన్నీతోని డీలే అయింది. ఇప్పుడు వచ్చే మంత్ డెఫినెట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోవడం జరుగుతుంది. మనకి మార్చి వరకు టైం ఉంది నిధుల కోసం. దగ్గర 3,000 కోట్లు ఆగుంది. అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. తర్వాత దాని ప్రకారంగా స్మూత్గా కూడా విలేజెస్ అన్నీ ఆపరేట్ చేయడం జరుగుతుంది. సార్ అంటే మీరు 42 జీవోని మీరు స్వాగతిస్తున్నారు సార్? తప్పకుండా 100% మేము స్వాగతిస్తున్నాం. సార్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అక్కడక్కడ ఈ పంటలు వేయాలన్నా మొన్న వర్షాలు వచ్చి వరద రావి కొట్టుకపోవడం, అట్లాంటి రైతులకి మీరు ఎలాంటి సహాయం అందిస్తుంది ప్రభుత్వం? లాస్ట్ టైం పంట నష్టం కూడా ఇచ్చుడు జరిగిందండి. ఓన్లీ ప్యాడీయే కాదు, మిర్చి అయినా మ్యాంగో అయినా హార్టికల్చర్ కూడా ప్రభుత్వము సాయం చేసింది. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో కూడా ఇప్పుడు మా గ్రామంలో కూడా లాస్ట్ టైం డ్యామేజ్ అయితే కూడా ప్రతి ఒక్క కుటుంబంకు 16,000 చొప్పున అమౌంట్ ఇచ్చడం జరిగింది. సో పూర్తి లెవెల్లో పేదోళ్ళను ఈ బాధ్యతలందరినీ కూడా ఆదుకునేలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనకపోలే. పూర్తి లెవెల్లో వాళ్ళను ఆదుకుంటుండ్రు. తప్పకుండా ఈ బోనస్ అనేది కూడా మీరు చూస్తే రైతుకు చాలా లాభం ఇది. సో ఈసారి కూడా మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి వెరీ సూన్ బోనస్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి. సరే, యువత మొత్తం కూడా డ్రగ్స్కు చాలా అంటే అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం సార్, పేపర్లలో అక్కడక్కడ కూడా దాని బానిసలు అవుతున్నారు. మరి మీరు ఒక యువ నాయకులు, మీరు చిన్న వయసులో మీకు సమస్యల నుంచి ఏ సమస్య ఏందని ఎదుర్కొని వచ్చిన వాళ్ళు, మీరు ఆ యువతకు ఏం చెప్తున్నారు సార్? ఆ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ ఏం చెప్తున్నారు? కొన్ని చోట్ల లైబ్రరీ లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు వైద్యం అందక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గ్రామ స్థాయిలో విద్యను వైద్యాన్ని పెంపొందించడానికి ఎలాంటి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఈ మద్యం వైపుకు మళ్ళకుండా ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది సార్? తప్పకుండా అండి. అంటే మీకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఛార్జ్ తీసుకున్నాక ఫస్ట్ కూడా ఆయన డ్రగ్స్ పైనే కాన్సన్ట్రేట్ చేసి జరిగింది. పూర్తి లెవెల్లో దాన్ని ఎరాడికేట్ చేయాలనేది ప్రయత్నం అవుతుంది. బట్ ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా కొద్దిగా ఫ్రీ మనీకి ఈ గంజాయికి అలవాటై సో వాళ్ళ లైఫ్స్ అన్నీ కూడా ఖరాబ్ చేసుకుంటుంది. తప్పకుండా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని కరెక్ట్ గైడ్లైన్స్లో కూడా పెట్టుడు జరగాలి. తప్పకుండా గవర్నమెంట్ తరఫు నుంచి పూర్తి లెవెల్లో దీన్ని ఎరాడికేట్ చేయాలి. ఆ ఏడంటే ఆడ రేడ్ చేసుడు జరుగుతుంది, కంట్రోల్ చేసుడు జరుగుతుంది. బట్ డెఫినెట్గా అన్నో సప్లై అయితే అవుతుంది. యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక తప్పు దారిలో పోతున్నది కూడా అందరికి తెలుసు. మరి యంగ్స్టర్స్కి ఒకటే చెప్పుడంటే మంచి లైఫ్, వెరీ షార్ట్ స్పాన్ ఉంటుంది, లైఫ్ ఎంజాయ్ చేయాలి. కానీ ఇటువంటి పూర్తి లెవెల్లో తప్పు కంపెనీలకు పోయి తప్పు చేయొద్దు అనేది కోరుతాం మేము అందరం కూడా. సార్, విద్య కోసం కూడా నిరుద్యోగులు చాలామంది లైబ్రరీని తీసుకురావాలంటున్నారు సార్. మాకు కూడా మా దృష్టి చాలామంది తీసుకురావడం జరిగింది. మీరు దానికోసం మీరేమన్నా చేసే ఆలోచనలు? ఇప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ శాంక్షన్ చేయించుకున్నాను లైబ్రరీ కోసం మా విలేజ్లో. సో అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అండ్ మా జిల్లాకు వచ్చే వరకు మహిబాద్లో మంచి పెద్ద లైబ్రరీ ఉంది అది. సో బుక్స్ అవైలబిలిటీ అన్నీ కూడా డోనర్స్ అయినా బుక్స్ని ఇచ్చేది జరుగుతుంది. సో పూర్తి లెవెల్లో లైబ్రరీస్ అయితే ఇప్పుడు ఉన్నాయి. అండ్ ఐ థింక్ డెఫినెట్గా ఎవ్రీ విలేజ్ కూడా ఒక చిన్న లైబ్రరీ అనేది ఉంటే స్కూల్లోనే పెడితే, ప్రైమరీ స్కూల్లోనే పెడితే దానివల్ల చాలా హెల్ప్ అవుతుంది. సార్, అంటే రైతులకు కావాల్సింది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ ఉపాధి హామీ పని ఏదైతే ఉందో సార్, దాన్ని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీరు ఏమన్నా అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయే ఆలోచనలు ఉన్నాయా? తప్పకుండా తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అంటే మొదలు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పింది జరిగింది. సో ఈ కూలీలకు కూడా ఏదైనా చేయాలని తప్పకుండా దానిపైన కూడా ఆలోచన ఉంది, దృష్టి ఉన్నది. మంత్రివారు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉన్నది, మా సీఎం గారు కూడా దానిపైన దృష్టి ఉన్నది. తప్పకుండా ఫ్యూచర్లో అది కూడా మీరు చూసుకుని జరుగుతుంది. సార్, మీరు అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలలో నిజంగా జెన్యులకే వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎస్ అండి, 100% అది ప్యూర్. నేను ఉదాహరణ మా విలేజే చెప్తున్నాను. మీరు ఎంక్వైరీ చేసుకున్న మీకు అదే తెలుస్తుంది. తప్పకుండా పేదోనికి, ఇల్లు లేని పేదోనికే జరుగుతుంది.
అంటే ఏదో రేకులతో ఉండే అనుకోలేకపోతే పెంకులు పాత అప్పుడు వచ్చిన ఇంద్రమ్మ ఇండ్లు తర్వాత అప్పుడు ఇచ్చిన ఇంద్రమ్మ తర్వాత ఇండ్లు ఇప్పుడు రాలేదండి. డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా ఆక్యుపై కాలే, పూర్తి స్టేజ్లలో లేవు అంతా కూడా. సో ఇవి మాత్రం పూర్తి లెవెల్లో క్లియర్గా కూడా ఇండ్లు పేదోనికే దక్కుతుంది, ఇండ్లు లేనోనికే దక్కుతుంది. ఎలక్ట్రిసిటీ అయినా బస్ అయినా మీరు చూస్తూనే ఉన్నారు. మొన్న వచ్చిన బోనస్లు అయినా 500 రూపీస్ ఇవన్నీ పూర్తి లెవెల్లో 100% ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి రీచ్ అవుతుందండి. సరే, ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ అంటే చేయి గుర్తు కండువ వేసుకున్న వాళ్ళకి గ్యారంటీలు అమలవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మా దృష్టికి వచ్చిన సమస్యలు సార్. దీనిపైన మీరేమంటారు? ఉండొచ్చు, నేను దాన్ని కాదనండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేసిన కూడా కొద్దిగా బెనిఫిట్ అవుతుండొచ్చు, నేను కాదంటలేను ఎవరైనా. కానీ అది పూర్తి స్థాయిలో కాదు. డెఫినెట్గా పూర్తి స్థాయిగా అందరికీ కూడా ఇచ్చుడు జరుగుతుంది. పూర్తిగా పేదోనికి అసలు అంటే వాళ్ళకి చెందే వాళ్ళకే చెందుతుందండి. సరే, నూకల అభినవ్ రెడ్డి గారు జెడ్పీటీసీ స్థాయి అని తెలుస్తుంది. మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది సార్ జిల్లా స్థాయిలో? రేపు ఒకవేళ అంటే మా నియోజకవర్గంలో అయితే ఏది రిజర్వేషన్ జనరల్ లేదండి. అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ ఉంది. ఏమైనా అవకాశం ఉంటే మరిపడా బీసీ ఉంది. అదేమైనా జనరల్ ఈ రేపు ఎలక్షన్స్లో ఈ 50% ఈ రిజర్వేషన్స్ దానిపైన ఏమైనా జనరల్ అయితే మాత్రం తప్పకుండా పార్టీ అవకాశం ఇచ్చి మా ఎమ్మెల్యే గారు అవకాశం ఇస్తే తప్పకుండా బరిలో ఉంటాం. సరే, యువత మొత్తం కూడా అంటే ఓటు రేపు రానున్న ఓట్లలో యువత కానీ ఎవరైనా కానీ ఓటు నమ్ముకోవటం జరుగుతుంది సార్. ఆ చైతన్యం తీసుకురావటం కోసం మీరు కానీ మీ పార్టీ కానీ వాళ్ళలో ఎలాంటి చైతన్యం తీసుకురావటం కోసం కృషి చేస్తున్నారు? ఇక అది అనేది తప్పకుండా పార్టీలు, వ్యక్తులు అందరూ ప్రయత్నం చేస్తారండి. ఎవరికి కూడా కాదని ఉండదు. అందరూ కూడా పని చేయాలి. డబ్బు ఇవ్వద్దు ఓటింగ్ అనేది ఉంటుంది. కానీ ప్రజలు కూడా కొద్దిగా దాన్ని రియలైజ్ అయ్యి మనం డబ్బు తీసుకుంటే మనం ఓటు ఏమవుతుంది అనేది 5 ఏళ్ళకు ఒకసారి అవకాశం వస్తుంది. దాన్ని కరెక్ట్గా వాడాలనేది వాళ్ళకు కూడా లోపల నుంచి సెల్ఫ్గా రావాలని. సో ఆల్ పొలిటికల్ పార్టీస్లో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ప్రజలు నిర్ణయించాలి. ఇది ప్రజలు ఒక కట్టుపైకి వచ్చి మేము మాకు వద్దు అనేది చేసి డిసైడ్ చేసి వాళ్ళ ఓట్ని కరెక్ట్ పార్టీకో లేదా కరెక్ట్ క్యాండిడేట్కి వాళ్ళు కాస్ట్ చేయాలి. సో అది ప్రజల చైతన్యం అది రావాలి. సో పొలిటికల్ పార్టీస్ డెఫినెట్గా ఎంకరేజ్ అంటే నేను అనను, బట్ డెఫినెట్గా వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తున్నాం మేము. ఇవన్నీ చేసుడు జరుగుతుంది. బట్ డెఫినెట్గా అవతల పార్టీ ఏదో ఆశ పెట్టే వరకు ప్రాబ్లమ్స్ అయితే. సో ఇట్స్ వైస్ వర్స్ అండి. సపోర్ట్ అనేది 2 చేతులతో పడుతుంది కదా సార్. నిన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా 5 గంటల వరకు కూడా ఓట్లు లేని పరిస్థితి జరిగింది సార్. సిటీలోనే మార్పు రానప్పుడు విలేజ్లలో మార్పు రావడానికి ఎలాంటి కృషి చేస్తే బాగుంటుంది అంటారు? సిటీకి విలేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే విలేజ్లో 100% ఓటింగ్ జరుగుతుంది. మీరు ఎప్పుడు నోటీస్ చేసినా ఏ విలేజ్ 70 to 80% ఓటింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి విలేజ్ నుంచి ఏదో బతుకుకు బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎలక్షన్ అనే వరకు ఒక పండుగ తిరిగా వాతావరణం క్రియేట్ అవుతుంది, వచ్చి ఓటింగ్ చేసుడు జరుగుతుంది. సిటీలో అది ఏమవుతుందంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉదాహరణ తీసుకుంటే మన 48% బిలో 50% ఓటింగ్ అయింది. ఆడ ఓటర్స్ని ఎస్టాబ్లిష్ చేసుడు వెరీ డిఫికల్ట్ అండి. అంటే ఇప్పుడు నేను పోయి యూసుఫ్గూడలో రెంట్కి ఒక ఇంట్లో ఉంటాను. మళ్ళీ నేను 6 నెలల తర్వాత పోయి నేను ఉప్పల్లో ఉంటాను. ఉప్పల్ నుంచి సెకండ్పేట పోతా. సో నా ఓటు అక్కడనే మిగిలిపోతుంది. సో వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఓటింగ్ చేసుడు అనేది ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. అండ్ హైదరాబాద్లో అదే మీకు చెప్పింది, ప్రజలు నుంచి లోపల నుంచి రావాలి, ఓటింగ్ చేయాలి. మన రైట్ ఇది. 5 ఏళ్ళకి ఒకసారి అవకాశం వస్తుంది, మనం ఓట్ చేయాలనేది ప్రజలకు రావాలి. ఎలక్షన్ కమిషన్ కూడా అదే మొత్తుకున్నాడు జరుగుతుంది. వీకెండ్ రానే 3 days హాలిడేస్ వస్తే ఎటో పోయి ఫ్యామిలీతోని వీకెండ్ పోతున్న ఓటింగ్ వదిలిపెట్టి. సో అది ప్రజలు నిర్ణయించి ప్రజలకు లోపల నుంచి మాకు రైట్ ఆఫ్ ఓట్ మనం చేసి దీనివల్ల మనం ఏదైనా క్రియేట్ చేయాలని ఉండాలి. కానీ ప్రజలలో రావాలి అది. అండ్ సిటీకి రూరల్ ఏరియాకి అర్బన్ ఏరియాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నేను చెప్పినట్టు ఈడ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఆడ ఎస్టాబ్లిష్ చేసుడు అనేది ఇబ్బంది ఉంటుంది. సార్, మీరు చిన్న వయసులో ఎలాంటి అనుభవం ఉంది సార్ కాంగ్రెస్ పార్టీలో చేసిన పనితీరు కానీ ఎట్లాంటి అంటే మీకు నేర్పిన? మేము కాంగ్రెస్ పార్టీ చేరి 2 years అయిందండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో వీఆర్ వెరీ హ్యాపీ అండి. అంటే మీకు చెప్పినట్టు ఫస్ట్ ఇలా అదే ఒక ఫ్రీడమ్ ఉంటుంది ఈ పార్టీలో. ఫ్రీడమ్. సో ఈడెవరు ఎవరిని ఆపరు.
ఎవరైనా ఎటైనా పోవచ్చు, ఏదైనా చేయవచ్చు పార్టీ కోసం. సో తప్పకుండా పార్టీ గైడ్లైన్స్లో, పార్టీ విధానంలో పనిచేస్తాం మేము. మా ఎమ్మెల్యే గారి స్టెప్స్లోనే, అంటే వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పనిచేస్తాం. సో వీఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఇన్ దిస్ పార్టీ. సార్, నూకల అభినవ్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? డెవలప్మెంటు, అవైలబిలిటీ, మెయిన్ స్థానికంగా అవైలబుల్ ఉందామా లేదా, ప్రజల ఏమంటారు సమస్యల పైన అవగాహన ఉన్న వాళ్ళము. అంటే ఈ పూర్తి లెవెల్లో ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వాళ్ళం కదా, మాకు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. సో మాకు ఈ ప్రాంతం పైన ఉన్న ప్రేమైన అభిమానం, అండ్ ఇక్కడ ఉన్న అంటే దగ్గర మా ఫాదర్కు ఉన్న 40 ఏళ్ళ రాజకీయాలు, ఈ ప్రతి ఒక్క ఊర్లో వేల కుటుంబాలతో మాకు సంబంధాలు ఉన్నాయి. సో ఆ కనెక్షన్స్ ఇవన్నీ కూడా మాకు బాగుంటాయి. సో రూట్ లెవెల్ అన్న అటువంటి వానికి ఓటేస్తే తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటాం. మెయిన్ అందుబాటులో ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుబాటులోనే వాళ్ళ ఎటువంటి ప్రాబ్లం అయినా మేము తీసేదానికి ట్రై చేస్తాం. సరే, ఈ గ్రామంలో ఉన్న ఓటర్లు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు డెవలప్ అవుతాయి అంటారు? ఒక మంచి, అంటే ఏమంటాము, వితౌట్ ఎనీ అంటే డెఫినెట్లీ ఫ్యూచర్ రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరికైనా ఎదగాలని ఉంటుంది, ఆశతోనే రాజకీయాలు చేస్తారు. ఇవాళ జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే నుంచి మంత్రి నుంచి ఇంకేదైనా చేయాలని ఆశతోనే వస్తారు. బికాజ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ పాలిటిక్స్లో. అందరూ అనుకుంటారు పాలిటిక్స్ అంటే పెద్ద కార్లు, హడావిడి, జెండాలు ఇవన్నీ అనుకుంటారు. కానీ ఇంట్లో ఉన్న ఇష్యూస్, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. సో ప్రజలు ఎటువంటి ఉన్నాయంటే ఒక మంచి వ్యక్తి, అంటే నాన్ కరప్టెడ్, ప్రజలకు పనిచేస్తాడు, ప్రతి ఒక్క నిమిషం ప్రజల మధ్యలో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి. ప్రజలు ఎంబటి ఉండి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నా అనే ధైర్యం ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి. సార్, ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఓటర్లకు చెప్పేది ఒకటేనండి, వాళ్ళకు సరే నేను కూడా ఓటర్ని, ఫస్ట్ ఐఎమ్ ఓటర్, దెన్ ఐఎమ్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్. బట్ డెఫినెట్లీ మనం ఓట్ కాస్ట్ చేస్తున్నప్పుడు మనకున్న ఇప్పుడున్న సోషల్ మీడియాస్ అయినా లేకపోతే ఎక్స్పోజర్, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఉంది, ఇంట్లో టీవీ ఉంది, కంప్యూటర్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ చూస్తున్నాం. సో మనం ఏం చెప్పేది లేదు, వాళ్ళందరికీ తెలుసు ఏందో కరెక్ట్ ఏందో రాంగ్ ఏందో. ఒకసారి ఓటు వేసే మొదలు ఆలోచించి వీళ్ళకి వేస్తే మనకి ఏం లాభం అవుతుంది, వీళ్ళు ఏం చేయలేస్తారు అనేది చూసి ఓటేయాలని మేము కోరుకుంటున్నాం. సార్, మీ అభిమానులు చాలామంది మమ్మల్ని అడుగుతున్నమాట సార్, రానున్న కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయా? తప్పకుండా అండి. ఒకవేళ రిజర్వేషన్స్ కలిసి వస్తే ఈ నియోజకవర్గం జనరల్ అయితే తప్పకుండా పార్టీ అవకాశం ఇస్తే, పెద్దల అవకాశాలు ఇస్తే తప్పకుండా పోటీలు ఉంటామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.